కాసేపట్లో సచివాలయానికి వెళ్లనున్నారు చంద్రబాబు. తన ఛాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అనంతరం 5 సంతకాలు చేయనున్నారు బాబు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మెగా డిఎస్సీపై తొలి సంతకం చేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం, అలాగే సామాజిక పింఛన్ని 4000కు పెంచుతూ 3వ సంతకం చేస్తారు. ఇక స్కిల్ సెన్సెస్ ప్రక్రియ చేపట్టడంపై 4వ సంతకం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై 5వ సంతకం చేస్తారు చంద్రబాబు. రైట్, అది నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు ఈ రోజు తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టబోతున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఓవర్ టు యూ. రైట్, నిన్న 11:27 చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ సాయంత్రం 4:41 తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు సీఎంగా చంద్రబాబు నాయుడు. సో మళ్ళీ 4వసారి సీఎం అయిన తర్వాత నిన్న పట్టాభిషేకమైంది. ఇవాళ ఛాంబర్లో కూర్చుని బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కొన్ని సంతకాలకు సంబంధించిన వ్యవహారం మీద కొన్ని ఫైళ్లకు సంబంధించిన వ్యవహారం మీద, కొన్ని హామీలకు సంబంధించిన వ్యవహారం మీద సంతకాలు చేయబోతున్నారు. సో ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తొలి సంతకం మెగా డిఎస్సీకి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేయబోతున్నారు. అలాగే 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుని చేస్తూ ఫైల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేయబోతున్నారు. దీంతోపాటు 3వది పెన్షన్లని 4000 రూపాయలకు పెంచుతూ ఎన్నికల్లో ఏదైతే పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారో దానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేయబోతున్నారు. అలాగే అన్నా క్యాంటీన్ల మీద, అలాగే స్కిల్ సెన్సెస్ మీద కూడా సంతకాలు 4-5 సంతకాలు వాటి మీద కూడా చేయబోతున్నట్లుగా మనకి అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏ హామీలు అయితే ప్రధానమైన హామీలు కావచ్చు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేసేందుకు, ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు అధికారులతో సమీక్షలు నిర్వహించుకుంటూ అన్ని హామీలను అమలు చేయడంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమాన్ని 2 ప్రధాన ఎజెండాలుగా తీసుకుని వెళ్లేందుకు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా టీడీపీ అధినేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా మళ్ళీ సెక్రటేరియట్లోకి అడుగు పెట్టబోతున్న ఈ నేపథ్యంలో అమరావతి గత 5 ఏళ్ల కాలంలో రాజధానిగా అమరావతి ఉంటుందా లేదా అన్న డైలమాలో ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. సో ఇప్పుడు అమరావతి రాజధాని అనే విషయాన్ని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో వాళ్లకు సంబంధించిన ఇప్పటివరకు పోరాటానికి సంబంధించిన టెంట్లు వేసుకుని ఏదైతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారో వాటన్నిటిని కూడా ఒకవైపు తొలగిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు అమరావతి ప్రాంతంలో కూడా పనులు పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న ఈ సందర్భంలో జంగిల్ క్లియరెన్స్ కావచ్చు, పిచ్చి మొక్కలు, పిచ్చి కంపలు ఇటువంటివన్నీ తొలగిస్తున్న ఏర్పాట్లు చేస్తున్న ఈ సందర్భంలో వాళ్ళు కూడా ఆందోళన విరమించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్కి వచ్చే మార్గంలో పూర్తిగా మానవహారంలాగా నిలబడి, అలాగే పూలు చల్లుతూ సెక్రటేరియట్ వరకు కూడా స్వాగతం పలకాలని చెప్పి అమరావతి రైతులు నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అమరావతి రైతులు చేస్తున్నారు. మరొకవైపు సెక్రటేరియట్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు కూడా భారీ ఎత్తున స్వాగతం పలకబోతున్నారు. సో దీనికి సంబంధించి రెడ్ కార్పెట్ స్వాగతాన్ని పలికేందుకు ఇక్కడ ఉద్యోగులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా తొలిసారిగా 5 మళ్ళీ సెక్రటేరియట్లోకి అడుగు పెట్టబోతున్నారు. 5 సంతకాల మీద ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 ఫైళ్ల మీద సంతకాలు చేయబోతున్నారు. సో ఓవరాల్గా దీని తర్వాత అధికారులతో చిన్నపాటి సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులతో కూడా కొంత ఇంటరాక్షన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎస్పీఎం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.